మొత్తానికి అన్నామలై పార్టీ వేయడం అయితే కమలంలో కల్లోలం రేపుతోంది. కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా వెళుతోందా, యువ నాయకత్వాన్ని వదులుకుంటోందా, ఇలా రకరకాల ప్రశ్నలు తమిళనాడులో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే. ఇక ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రొఫెసర్ శేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే రమణ గారు. సార్, ఏం జరుగుతోంది తమిళనాడులో? అన్నామలై పార్టీని వీడారు. సో ఈ నేపథ్యం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. అండ్ కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ వెళుతోందా అనేటువంటి సందేహాలు కూడా కలక్కమాంటలేదు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అవలంబించిన విధానం కానీ, అక్కడ జరిగినటువంటి తీరు, ఆ తర్వాత ఆయా పార్టీలు అఫ్కోర్స్ బయటకు వెళ్ళిన వాళ్ళు పార్టీలు పెట్టి అధికారంలోకి రావడాలు లాంటివి. ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతోంది? అన్నామలై అంటే రాజీనామా నేపథ్యం ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు కంకణం కట్టుకుని కాళ్లకు బలపం కట్టుకుని తిరిగినట్టుగా తిరిగాడు తమిళనాడు అంతా కూడా బీజేపీ కోసం. మనకు తెలియదు కాదు. అసలు ఏం జరిగిందంటారు? రమణ గారు, సార్, తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీ ప్రస్తావన వచ్చేసరకు అక్కడ అన్నామలై పేరు చెప్పకుండా తమిళనాడులో బీజేపీ ఈ స్థాయికి ఎదగలేదు అనేది వాస్తవం. కాబట్టి అన్నామలైకి బీజేపీ తమిళనాడు శాఖలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. మరి ముఖ్యంగా అక్కడ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అన్నామలై. 2011లో సివిల్ సర్వీసెస్ కి ఎంపికైనటువంటి అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్ గా 2019 వరకు కర్ణాటక క్యాడర్ కి పనిచేశారు. అయితే తన ఐపీఎస్ క్యాడర్ కి రాజీనామా చేసేసి 2020లో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత 2021లో అన్నామలై తమిళనాడు శాఖ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 2025 వరకు ఆ బాధ్యతల్లో ఉన్నారు. దరిదాపు ఒక 4 సంవత్సరాలు తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తే 2-3% ఓట్లకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని 2024 లోక్సభ ఎన్నికల నాటికి 11% ఓటు బ్యాంక్ పెంచగలిగాడు. అంటే ఒక భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు తెచ్చినటువంటి నాయకుడిగా మనకి అన్నామలై అక్కడ కనపడతాడు. అయితే అన్నామలై పరిస్థితి ఏంటి అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నామలై నేతృత్వంలో తమిళనాడులో లోక్సభ ఎన్నికలకు వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. 11% ఓట్లు తను స్వయంగా సాధించగలిగింది. ఎన్డీఏ కూటమి 18% ఓట్లు సాధించగలిగింది. కానీ ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. కోయంబత్తూరు నుండి పోటీ చేసినటువంటి తను కూడా గెలవలేకపోయారు. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఒక ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసింది అని అంటే, తమిళనాడులో ఒంటరిగా మనం వెళితే సరైనటువంటి ఫలితాలు సాధించలేమని అనుకున్నారు. కాబట్టి మళ్ళొకసారి అన్నా డిఎంకే తోటి 2019లో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 2026 తమిళనాడు ఎన్నికల్లో కూడా అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలని మళ్ళొకసారి భావించినటువంటి క్రమంలో పళనిస్వామి, అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి అయినటువంటి పళనిస్వామి ఓ షరతు పెట్టారు. ఆ షరతు ఏంటంటే, అన్నామలై రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉంటే మేము పొత్తు పెట్టుకోము అనేది ఒకటైతే, ఇటు అన్నామలై కోరింది ఏంటంటే మళ్ళొకసారి మనం ఒంటరిగానే పోటీ చేయాలనేటటువంటి పట్టుబట్టారు. దాంతో భారతీయ జనతా పార్టీ అన్నామలైని రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తప్పించి ఏఐడిఎంకే నుండే గతంలో వచ్చినటువంటి నయనార్ నాగేందర్ని రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పెడుతూ ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకుంది. ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కూడా అదే అన్నామలై తన రాజీనామా చేస్తున్నప్పుడు చెప్పారు, 18 నెలలుగా భారతీయ జనతా పార్టీ తోటి నాకు విభేదాలు కొనసాగుతున్నాయి, భారతీయ జనతా పార్టీకి నేను భారంగా ఉండదలుచుకోలేదు కాబట్టి రాజీనామా చేస్తున్నాను అనేటటువంటి ఒక ప్రకటన చేశాడు. అయితే ఈ పరిణామాలన్నీ ఎప్పుడైతే జరిగాయో అన్నామలైని రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తప్పించినప్పుడు అన్నామలైని జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేస్తారని అనుకున్నారు. సరిసమానమైన వయసు ఇందాక అన్నామలైని తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పిస్తామనుకున్నారు, కల్పించలేదు. తర్వాత రాజ్యసభకి ఎంపిక చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్నారు, అది జరగలేదు. కనీసం మీకు తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కోయంబత్తూరు శాసనసభ స్థానం టికెట్ కేటాయించమంటే కూడా కేటాయించలేదు. కాబట్టి పెద్దగా నాకు భారతీయ జనతా పార్టీలో భవిష్యత్తు ఉండదు అనే ఒక భావనకి అన్నామలై వచ్చినటువంటి సందర్భాన్ని మనకి ఇక్కడ గమనించాలి. అయితే అన్నామలైని భారతీయ జనతా పార్టీ సరిగా ఉపయోగించుకోలేదని చెప్పాలి. ఎందుకనంటే అన్నామలైకి ఒక తమిళనాడులోనే కాదు, ఒక భారతీయ జనతా పార్టీలో యువ నాయకుడిగా దేశమంతా కూడా ఒక పాపులారిటీ, ఒక గుర్తింపు ఉన్నటువంటి సందర్భం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇటీవల మీకు మహారాష్ట్రలో బృహన్నల్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే
ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయడానికి అన్నామలై వెళ్లారు. అన్నామలై వెళ్ళినప్పుడు రాజ్ ఠాకరే మీకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడైనటువంటి రాజ్ ఠాకరే ఆ అన్నామలై కేంద్రంగా విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి దక్షిణ భారతదేశం నుంచి ఒక లుంగి వస్తుంది, దాన్ని పుంగి బజాయించండి అని అన్నారు. అన్నామలైని వ్యంగ్యంగా రసమలై అని పిలిచారు. రసమలై అని పిలిచినటువంటి సందర్భం ఉంది. అంటే అంత పాపులారిటీ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి నాయకుడిని, ఒక యువ నాయకుడిని భారతీయ జనతా పార్టీ సరిగా ఉపయోగించుకోలేదు అనేటటువంటి చిన్న డౌట్ సార్, రమణ గారు ఒక మాట, చిన్న డౌట్ అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒక కోట్ చేస్తూ ఒక మాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లాగానే భారతీయ జనతా పార్టీ కూడా యువ నాయకత్వాన్ని సరిగా ఉపయోగించుకోలేదని. నిజమండి. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వృద్ధతరం నాయకత్వము కొత్త తరాన్ని నాయకత్వాన్ని తయారు చేయకపోవటం, యువ నాయకత్వాన్ని ఆయా రాష్ట్రాల్లో సక్రమంగా ఉపయోగించుకోకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. ఉదాహరణకు సచిన్ పైలట్ ని రాజస్థాన్ లో ఎంకరేజ్ చేయలేదు కాబట్టి ఆ పరిస్థితి, విజయరాజ సింధియాని మధ్యప్రదేశ్ లో ఎంకరేజ్ చేయలేదు ఆ పరిస్థితి వచ్చింది. తర్వాత నవీన్ జిందాల్ ని హర్యానాలో ఎంకరేజ్ చేయలేదు అందుకే ఆ పరిస్థితి వచ్చింది. జితిన్ ప్రసాద్ అని యూపీలో ఎంకరేజ్ చేయలేదు అందుకే ఆ పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేయలేదు అందుకే ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన యువ నాయకత్వం ఉందో వల్ల ఎంకరేజ్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ కి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా తమిళనాడు విషయానికి వచ్చేసరికి అన్నామలైని సరిగా ఉపయోగించుకోలేదనేది నా భావన. ఎందుకనంటే తమిళనాడు నుండి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నటువంటి వాళ్ళు గాని, ఇవాళ భారత ఉపరాష్ట్రపతిగా నియమించినటువంటి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళకి గాని ఆ స్థాయిలో అన్నామలైకి అవకాశం ఇవ్వలేదు. అన్నామలైకి ఇచ్చినటువంటి ఒకే ఒక్క అవకాశం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఎక్కడో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, మరి ముఖ్యంగా రెండు ద్రవిడ పార్టీల మధ్య నలిగిపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఒక ఫేషియల్, ఒక గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. బట్ ఆ క్రమంలో అన్నామలైని మరింత ఎంకరేజ్ గనక చేసి ఉంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తమిళనాడులో ఒక గౌరవప్రదమైనటువంటి పార్టీగా అది నిలబడేది. కానీ అక్కడ అన్నామలైని ఎంకరేజ్ చేయకపోవటం అనేది డిస్కరేజ్ చేయటం తోటి భారతీయ జనతా పార్టీకి ఈ విధమైనటువంటి ఇబ్బంది అక్కడ కలిగింది. బట్ ఇప్పుడు అన్నామలై నిష్క్రమించడం భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా తమిళనాడులో ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే మనం చూడాలి. ఎందుకనంటే 18% ఓటు బ్యాంకు అంటే ఎన్డీఏ కూటమికి తీసుకొచ్చి 11% ఓటు బ్యాంకు తీసుకొచ్చినటువంటి అన్నామలై తప్పుకున్న తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ మళ్ళా 2.9% ఓటు బ్యాంకుకు పరిమితమైంది. అంటే సరిగా 3% ఓటు బ్యాంకు కూడా రానటువంటి పరిస్థితిని వాళ్ళ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అన్నామలై నిష్క్రమణ నష్టం చేస్తుంది. అయితే అన్నామలై ఎంత మేరకు తమిళనాడులో సక్సెస్ అవ్వగలుగుతారు